18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏపీ సీఎస్ విజయానంద్ కోరారు. విజయవాడలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎస్, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రజలకు ఓటు అనేది వజ్రాయుధం అన్నారు. ఓటు ద్వారానే సమాజాన్ని నిర్మించగలము అన్నారు సీఎస్ విజయానంద్. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈరోజు మనం జరుపుకుంటున్న ఓటర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విజయానంద్ గారు, శ్రీ వివేక్ యాదవ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఆహుతులైన పెద్దలు, జిల్లా కలెక్టర్లు, యువ ఓటర్లకి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు రథసప్తమి కూడా, ఇది చాలా పవిత్ర దినంగా మనం అందరం కూడా పరిగణిస్తుంటాం. నాకు ఓటర్స్ డేతో దీర్ఘకాలమైన అనుబంధం ఉంది. నేను 2009 నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమంలో 2-3 సంవత్సరాలు తప్పితే, మధ్యలో విరామం తప్పితే నిర్విఘ్నంగా దీంట్లో పాల్గొంటున్నా. 2009 నుంచి నేను ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా 2009 నుంచి, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారిగా 2016 నుంచి 21 తర్వాత, ఆ తర్వాత కొంచెం విరామం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఈ సత్సంప్రదాయాన్ని నేను తిరిగి కొనసాగించడం నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే నేను ఈ వ్యవస్థని విశ్వసిస్తాను, ఈ వ్యవస్థని గౌరవిస్తాను. నేను ఈ వ్యవస్థలోని వ్యక్తిని. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా ఈరోజు భారత్ రూపొందించుకోవడం మనం అందరం గర్వించుకోదగిన విషయం. అంతేకాకుండా నిబద్ధతతో, పారదర్శకతతో ఎన్నికలు జరుపుకోవటం, ప్రజాప్రభుత్వాలు ఏర్పరచుకునే సత్సాంప్రదాయానికి మన భారతదేశం ఒక వేదికగా ఉండి ప్రపంచ దేశాలందరినీ కూడా అబ్బురపరుస్తుంది. ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పినట్లు 70 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి మన విశిష్టతని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, నిబద్ధతని, ఎన్నికలు నిర్వహించే విధానాన్ని కూడా శ్లాఘించటం చాలా విశేషమైన విషయం. అంచేత ఈ విజయం ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరిది, ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఈ వ్యవస్థని పారదర్శకంగా ఎన్నికల సమయంలో నిర్వహించే ప్రధానమైన గురుతరమైన బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి ఈ ప్రశంస ఈ వ్యవస్థకి, జిల్లా కలెక్టర్ల వ్యవస్థకి, మీ అందరికీ కూడా చెందుతుంది అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మనం మన ప్రజాస్వామ్య స్వరూపాన్ని, ఈ ప్రయాణం ఎలా కొనసాగింది, ఈరోజు ఎలా ఈ గమ్యం మనం చేరుకున్నామనే విషయాన్ని మరొకసారి పునశ్చరణం చేసుకోవటం సముచితం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రధానం, ఎన్నికలకి పౌరులు ప్రధానం, పౌరులు ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రధానం. అంచేత మౌలికంగా రాజ్యాంగపరంగా మార్పు తీసుకురావడానికి ఒక ఆయుధంగా ఓటు అనేది అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా సృష్టించి ఇచ్చిన ఒక గొప్ప శక్తి. ఇది ప్రజలందరికీ కూడా ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న, ఇది సముచితమైన, సగౌరవమైన ఇది ఒక ఆయుధం. దీన్ని సద్వినియోగం కనుక చేసుకున్నట్లయితే వ్యవస్థ బలంగా ఉంటుందని చెప్పడం నిర్వినాశం. అయితే ఈ ప్రయాణం 1952లో ప్రారంభమై
ఈ ఎన్నికల ప్రస్థానం 2023 వరకు అనేక మలుపులు అనూహ్యంగా తిరుగుతూ ఈరోజు చేరింది. ఇక్కడికి చేరి వ్యవస్థ బలపడింది. ముఖ్యంగా ఓటు హక్కు గురించి మనకి 3 రకాల హక్కులు ఉన్నాయి. చట్టపరంగా సంక్రమించే హక్కులు, అది చట్ట పరిమితిలో పనిచేస్తాయి. రాజ్యాంగపరంగా సంక్రమించే హక్కులు, అది రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. దాన్ని మనం సాధించుకోవడానికి రాజ్యాంగపరంగా ఉన్న మార్గాలు కూడా ఉన్నాయి, రిట్ జ్యూరిడిక్షన్ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా విశిష్టమైనవి. ప్రాథమిక హక్కులను ఎవరూ హరించలేరు. ప్రాథమిక హక్కులు హరించాలి అంటే దానికి ఒక నిర్దేశించిన విధి విధానం తప్పనిసరి. ఎంత చిన్నవాడికైనా అవి రక్షణగా, ఒక రక్షణ కోటగా ఉన్నాయి. అంచేత ఇంత ప్రధానమైన ఓటు హక్కు అనేది చట్టపరంగా ఉండాలా, రాజ్యాంగపరంగా ఉండాలా, ప్రాథమిక హక్కుగా ఉండాలా అనే చర్చ అనేక సందర్భాల్లో జరగటం, దీన్ని అత్యున్నత న్యాయస్థానాల ముందు ఈ అంశం ఎప్పటికప్పుడు రావటం, అత్యున్నత న్యాయస్థానం ఈ విషయం మీద స్పందించిన విధానం ఈరోజు ఈ వ్యవస్థను బలపరిచింది అని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. President of this today's function,